నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతయన్ని కొన్ని కొత్తగా చేసినవి చూపిస్తాను. చిన్న కమ్మల్ని పెద్దగా ఎలా చేశామో, అది ఏంటంటే సింగిల్ టాప్ అనమాట. సింగిల్ స్టోన్‌వి పెట్టుకుంటారు కదా! అవి డిఫరెంట్‌గా చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. ఎలా చేశానో చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఇవేంటంటే ఒకే కస్టమర్ అండి అన్నీ ఇవి. 3 టైప్ ఆఫ్ నెక్లెస్‌లు తీసుకొచ్చారు. థర్డ్ వన్ వైట్ స్టోన్స్ ఏం లేదిది. జస్ట్ అన్ని ముక్కలు ముక్కలు అయిపోయింది. బ్రేక్ అయిపోయింటే లేజర్‌లో జాయింట్ చేశాము. చేసి అన్ని నీట్‌గా సెట్ చేశాము. ఇవేంటంటే బాగా పాతవి 40 ఇయర్స్ బ్యాక్ నక్లీస్‌లు ఇవి. దీన్ని ఎక్కువ ఏమీ చేయకుండా వాళ్ళకేంటంటే గుర్తుగా కావాలి అంతే అన్నారు. అందుకని యాక్చువల్లీ దీనికేంటంటే ముత్యాలు, పగడాలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి. అందుకని ఏమీ వద్దు అని చెప్పి ఇవంతా క్లమ్జీ ఉంది కాబట్టి సింపుల్‌గా ఇలాగ ముత్యాలు డ్రాప్స్ ఇచ్చేసి రింగ్స్ పెట్టేసుకొని ముత్యాలు డ్రాప్స్ ఇచ్చేసి చిన్న ముత్యాలు 2 యాడ్ చేసేసాననమాట. సింపుల్‌గా అంతే. దీన్ని ఇంకెక్కువ ఏం చేయకుండా యాక్చువల్ అదే క్లమ్జీగా ఉంది. కలర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఆ బ్లూస్ అవన్నీ అనమాట. అందుకని సింపుల్‌గా అదంతా కట్ ఆఫ్ అవ్వడానికి ముత్యాలు ఇచ్చేసాను. సింపుల్‌గా ముత్యాలు ఇచ్చేసి సెట్ చేశాను. ఇదేంటంటే ఇది కూడా ఒకటి కెంపు, పచ్చ, ముత్యాలు ఇలా కలిపి ఉన్నది. ఇది కూడా బాగా 40 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ నక్లీస్‌లు. దీనికి ఎక్కువ ఏం వద్దన్నారు. సింపుల్‌గా బీడ్స్ ఇలా కావాలన్నారు. అందుకని రెడ్ గ్రీన్ బీడ్స్ ఇలా గుత్తిలాగా చేసేసుకొని మొత్తం రెడ్ గ్రీన్ పెట్టేసాననమాట. దీంట్లో కూడా ఏంటంటే అవన్నీ ఎక్కువ ఉన్నాయి స్టోన్స్, కలర్స్. అందుకని అవన్నీ తగ్గడానికి ముత్యాలు ఇలా ఇచ్చేసి మొత్తం అందులో ఉన్న కలర్స్ 3 కలర్స్తోనే మళ్ళీ ఇలాగ ఒక నెక్లెస్ చేశామనమాట. రింగ్స్ అన్నీ పెట్టేసేసుకొని. మీకు కూడా ఎవరికైనా ఇలాంటివి కావాలంటే కాంటాక్ట్ చేయండి. బిందు జ్యువెలరీస్ లైట్ వెయిట్‌లో చేసుకోవచ్చు చెప్తాను. యాక్చువల్లీ ఇవేంటంటే కస్టమర్‌వి వాళ్ళ బేబీ చిన్న టాప్స్ అనమాట. సెకండ్ టాప్స్ అనొచ్చు మనం, లేకపోతే చిన్నవి పిల్లలు పెట్టుకుంటారు కదా! ఆ టాప్ అనమాట. ఓన్లీ వైట్ స్టోన్ ఉండింది. దీనికి ఇప్పుడు ఏం చేశామంటే ఆ వైట్ స్టోన్‌కి కొంచెం పెద్దగా కనిపించాలని చెప్పేసి గోల్డ్ రింగ్ లాగా ఇచ్చేసుకొని ముత్యాలు ఇచ్చేసి సింపుల్‌గా లైట్ వెయిట్‌లో ఇలా చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఉట్టి అంతకుముందు ఇది ఒక్కటే స్టోన్ కాబట్టి మరీ సింపుల్‌గా ఉంది కదా! అది ఇప్పుడు లైట్ వెయిట్‌లో చేసుకొని ఇప్పుడు ఎవరైనా మనం ఇలా పెట్టుకోవచ్చు. కింద కలర్స్ కూడా మన ఇష్టం. వేరే కలర్ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. బ్లాక్ కావాలంటే బ్లాక్ పెట్టుకోవచ్చు. వైట్, బ్లాక్ కాంబినేషన్. ఇప్పుడు ఇది డైలీ కూడా వాడేసుకునే ఏం కాదు. అట్లాంటి వాడనివి ఏమైనా ఉంటే మనం డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. తీసుకొచ్చారంటే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటనేది చెప్తాను. ఇలా కమ్మలు 2, 3 పెయిర్స్ చేశాను. ఈ వీడియోలో చూస్తూ ఉండండి. ఇవి కూడా ఏంటంటే ఒక కస్టమర్‌వి ప్లెయిన్ ముత్యాల టాప్స్ అనమాట. రౌండ్‌గా ఉన్నాయి. స్టడ్స్ ఇంతకుముందు ఇలాగే వాడుకుంటున్నారు. కొంచెం స్టడ్స్ లాగా వద్దు, దానికి ఏమైనా హ్యాంగింగ్ కావాలి అన్నారు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా డిఫరెంట్‌గా పెట్టించేసామనమాట. రింగ్స్ పెట్టేసేసి వైట్ ముత్యం కాబట్టి వైట్ కలర్ స్వరోస్కి పర్ల్స్ ఏసి ఇలా పెట్టించేసాము. అలాగే ఎవరికైనా కావాలి అంటే ఇలా కాంటాక్ట్ చేయండి, చేసుకోవచ్చు. స్టడ్స్‌ని మళ్ళీ పెద్దగా చేసుకోవచ్చు. పెద్ద కమ్మలు ఏదైనా వేరేగా చేసుకోవచ్చు. అలా తీసుకొచ్చారంటే ఏవి ఎలా చేయాలో చెప్తాను. మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళకేంటంటే ముత్యాల దండ ఒకటి చేస్తున్నాము. దానికి ఇది మ్యాచింగ్ లాగా అడిగారనమాట. అందుకని ఉన్న పాత కమ్మలకి ఇప్పుడు ఇలా చేసేసి మెడలో ఒక్కొక్క దండ దీంతో సెట్ చేసి ఇస్తున్నాము. ఒక సెట్ లాగా అయిపోతుంది. లైట్ వెయిట్‌లో ఇప్పుడు ఒక సెట్ వేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పూసలు ఉన్నాయన్నమాట. అవేంటంటే రూబీ పూసలు అవి ఉన్నాయి. వేరుగా వాడడం లేదన్నారు. ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి. వేరే వేరేగా చేసి ఇచ్చాను. దీనికి ఏంటంటే రెడ్, గ్రీన్, వైట్ కాంబినేషన్‌లో కావాలి. కొన్నే ఉన్నాయి బీడ్స్. అందుకని ఏం చేసామంటే వైట్, గ్రీన్ స్టోన్ అడిగారు. గ్రీన్ స్టోన్ లాకెట్ ఇలా చేసుకొని తర్వాత ఏంటంటే రూబీ బీడ్స్ ముత్యం వేసుకొని లెంగ్త్ కోసం అనమాట. బ్యాక్ టాజిల్ ఇచ్చేసాం సరిపోయినాయి. ఇవేంటంటే పాత బీడ్స్ కొన్నే ఉన్నాయి. అందుకని చెప్పి 2 లైన్స్‌ని ఇప్పుడు 3 లైన్స్ చేసాము. అందుకని చెప్పేసి ముత్యాలు వేసుకుంటూ దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ తర్వాత బ్యాక్ టాజిల్ ఇచ్చేసి ఒక సైడ్ లాకెట్ ఇచ్చేసి సింపుల్‌గా చేసి ఇచ్చాము లైట్ వెయిట్‌లో. ఇదేంటంటే ఈ లాకెట్స్ అన్ని 2 గ్రామ్స్ చేంజ్‌లో ఉంటాయి. చాలా లైట్ వెయిట్‌లో అయిపోతాయి. సింపుల్‌గా ఇలా చేసుకోవచ్చు. వాడకుండా పక్కన పడేసిన 2 లైన్స్ బీడ్స్‌ని ఇప్పుడు ఇదేదో 10 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో పక్కన పడేస్తున్నారంట. బీడ్స్ అన్ని వాడడం లేదన్నారు. ఇప్పుడు ఇలా సింపుల్‌గా చేసుకుంటే హెవీ చూడడానికి హెవీగా కూడా ఉంది. అన్నిటికీ వాడొచ్చు. చాలా స్టైల్‌గా కూడా ఉంటది. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది లోపల లక్ అంతా పెట్టేసి ఇలా ప్లెయిన్‌గా ఇది లాకెట్ లాగా ఉండిందనమాట. దానికి ఏం చేసామంటే ఇప్పుడు ఇది జస్ట్ చిన్నగా ఇట్లా దారంలోకే వేసుకుంటున్నారు. ఇలా హోల్ ఉంది చూడండి. దారంలోకి వేసుకుంటూ ఉన్నారు. అందుకని ఏం చేసామంటే ఇప్పుడు అలా కాదు, స్క్రూ ఇచ్చేస్తే అన్నిటికి మారుతాయి అని చెప్పి ఇచ్చారు. బ్యాక్ సైడ్ స్క్రూ పెట్టించాను. లోపల లక్ ఉంది. అయినా కూడా జాగ్రత్తగా ఏం చేసామంటే స్క్రూ పెట్టించేసాం. కింద కూడా రింగ్స్ పెట్టించేసుకొని వాళ్ళకి రష్ నెంబర్లు కావాలన్నారు. నా వీడియోలో చూసి ఇలా రష్ నెంబర్లు ముత్యాలతో కావాలన్నారు. ఇలా చేసిచ్చాం. ఇలా ప్లెయిన్ దానికి రష్ నెంబర్లు ముత్యాలు కూడా బాగా సూట్ అవుతున్నాయి. కలర్స్ కావాలంటే మనం కలర్ పెట్టుకోవచ్చు. వీళ్ళకేంటంటే ఇట్లా ముత్యాలు ఇవి కావాలి కాబట్టి ఇవి పెట్టించామన్నమాట. మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే కాంటాక్ట్ చేస్తే చెప్తాను. ఈ జడబిళ్ళలు ఉంటాయి ఇట్లాంటివి, అవి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న పెండెంట్స్ కూడా చాలా పెద్దగా చేసుకోవచ్చు. డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. తీసుకొచ్చారంటే ఎలా చేయొచ్చు ఏంటనేది చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ పాత బంగారం తీసుకొచ్చారనమాట. తను ఏంటంటే పాత నల్లపూసలు మ్యారేజ్ అప్పుడుది. ఆ గోల్డ్ అంతా మళ్ళీ కరిగిచ్చేసిన తర్వాత వేస్ట్ చేయకుండా అది వాడనన్నారు. 20 ఇయర్స్ పైన వాడాను కాబట్టి అదేం చేసామంటే ఆ బంగారంలో గోల్డ్ అంతా తీసేసుకొని
ఇప్పుడు లేటెస్ట్‌గా ఇలాగ మోజోనైట్స్ నడుస్తున్నాయి కాబట్టి వాటికి చేశామనమాట. ఇది పాతది ఒక ఏంటంటే అప్పుడు 2 లైన్స్ వచ్చి మధ్యలో చైన్ మోడల్ వచ్చి అలా పాతదనమాట. చాలా తక్కువుంది ప్యూరిటీ అది కూడా. అవేం చేసామంటే మొత్తం అవి కరిగిచ్చేసి తనకి అదే గోల్డ్ కావాలి కాబట్టి పాతది ఫస్ట్ నలుపూసలవి కాబట్టి అదే గోల్డ్ కరిగిచ్చేసుకొని ఇప్పుడు ఇట్లా పెద్దగా లెంగ్తీగా తన మెటల్‌కి మొత్తం ఎంతొస్తే అన్ని 4 లైన్స్ మోజోనైట్స్ పెట్టేసి లెంగ్తీగా కావాలన్నారు. ఇలా లెంగ్తీగా చేసిచ్చాము. అలా కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న పాత బంగారం ఏదైనా వాడకపోయినా అదంతా వేస్ట్ కాకుండా మళ్ళీ అదే బంగారంతో మనం ఏదైనా కావాలి అంటే కూడా ఇలా చేసుకోవచ్చు. తనేంటంటే సెంటిమెంటల్‌గా నల్లపూసలు కాబట్టి మళ్ళీ నల్లపూసలే కావాలని ఇలా అదే బంగారంతో నల్లపూసలు చేయించుకున్నారు. వాడకుండా అలా లాకర్‌లో ఇంట్లో పెట్టేసుకునే బదులు అదే మార్చుకొని దాంతోనే కరిగిచ్చేసుకొని మనం ఏదైనా కావాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే ఇలాగ పాతవి లాకెట్లు, కమ్మలు, జడబిళ్ళలు ఏదైనా సరే ఎలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చో చెప్తాను.